మాట్లాడును వాడు అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. ఇదండి సంగతి. అపవాదిలో సత్యము లేదు. వాడు సత్యమును అనుసరించడు. వాడు అబద్ధమే ఆడుతాడు. వాడి స్వభావం ఏంటయ్యా అంటే, వాడి నైజం ఏంటయ్యా అంటే అబద్ధం ఆడతాడు. మరి దేవుని పిల్లలం కదా మనము, దేవుని యొక్క జనాంగమైన మనము అబద్ధము ఆడొచ్చా? వాడు అబద్ధమునకు జనకుడంట. ఎంతమంది చేత వాడు అబద్ధాలు ఆడిస్తున్నాడో, ఎంతమంది వాడు అబద్ధాలతో మోసం చేస్తున్నాడు. సత్యములో నిలవలసిన నీవు, సత్యమును అనుసరించవలసిన నీవు అబద్ధాలు ఆడుతున్నావే. వాడు అబద్ధం ఆడటానికి వాడు స్వభావము అది. వానిలో సత్యము లేదు. కానీ నీలో, నాలో, మనలో ప్రతి ఒక్కరిలో ఏముండాలంటే సత్యం ఉండాలి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను. సత్యము అనే మాటని అక్కడ మనం గమనించేస్తే ఆయన అంటున్నాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను. అంటే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పవలసిందేంటి? సత్యాన్ని చెప్పాలి. సత్యాన్ని చెప్పక అబద్ధాన్ని చెబుతున్నావంటే నువ్వు ఎవడు కొడుకువి, ఎవడు కూతురువి? నువ్వు అపవాది సంతానము. తోటి వానితో, స్నేహితునితో, భర్తతో, భార్యతో, పిల్లలతో, కుటుంబంలో, బయట ఎక్కడైనా ఒకవేళ నువ్వు సత్యము చెప్పాలి. సత్యము చెప్పక నువ్వు అబద్ధం చెబుతున్నావంటే నీదే స్వభావం. అపవాది ఏ స్వభావం, నీది కూడా అదే స్వభావం. అపవాది తన స్వభావాన్ని బట్టి ఆడు అబద్ధం ఆడుతున్నాడు. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు నువ్వు ఒకటేక. కానీ యేసు ప్రభువు ఏమంటాడు? నేను సత్యమును చెప్పుచున్నాను. దేవుని జనాంగమైన మనము ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ మాట సత్యమై ఉండాలి. అందులో పూచిక పుల్లతో సహా అబద్ధం ఉండకూడదు. రవ్వంత అబద్ధం ఉండకూడదు. అంతకు మించింది నీ నోటన వస్తుంది అంటే అపవాదిని నువ్వు వాడుకుంటున్నాడని అర్థం. అపవాది మాట నీ నోటన వస్తుంది. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో, అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించినది దుష్టుడి నుండి వచ్చేది. ఎప్పుడు కూడా అబద్ధం ఆడమాక. ఎవరితోనైనా అబద్ధం ఆడమాక. అబద్ధాల గోడ అనేది ఏదో ఒక రోజు కూలిపోద్ది. అబద్ధాల మోసం ఏదో ఒక రోజు బయటపడిపోద్ది. అబద్ధాలు ఆడే నువ్వు ఏదో ఒక రోజు దొరికిపోతావు. అబద్ధాలతో, మోసముతో నీ జీవితాన్ని ఒకవేళ ఈ రోజున కొనసాగిస్తూ చలామణైపోతూ సెటిల్ అయిపోతూ ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆ గోడ ఒరిగి నీ మీద పడుతుంది. అది నువ్వు కట్టిన గోడ, అది నీ అబద్ధాల గోడ. ఏదో ఒక రోజున ఒరిగి నీ మీదే పడుతుంది. నీ అబద్ధాలు, నీ మోసాలు ఏదో ఒక రోజున బట్టబయలైపోతాయి. దొరికిపోతావు. అది అబద్ధమని తేలిపోద్ది. అది వాస్తవం కాదని తేలిపోద్ది. అప్పుడు నీ భార్యకో, నీ భర్తకో, నీ అత్తకో, నీ కోడలకో, నీ తోటి వారికో, నీ పొరుగు వారికో, నీ స్నేహితుడికో నీ స్వభావం ఇట్టే తెలిసిపోద్ది. ఓహో ఈడు అబద్ధాల కోరుడు, ఓహో ఈమె అబద్ధాల నోరు. లెగిస్తే చాలు, లేచిన కానిసి నోరు తెరిస్తే చాలు ఏమాడతాడు, ఏమాడిద్ది? అబద్ధాలు ఆడిద్ది. ఏం బ్రతికంత అబద్ధాలే.
ఈయన జీవితం అంతా అబద్ధమే అన్న స్వభావం బయటపడిపోయింది. నీ క్యారెక్టర్ అక్కడ బయటపడిపోయింది. నువ్వు వాడే అబద్ధాలను బట్టి ఏదో ఒకరోజు బట్టబయలు అయిపోద్ది. అప్పుడు నీ సాక్ష్యం దెబ్బతింటది, అప్పుడు నీ విలువలు దెబ్బతింటాయి, అప్పుడు నీ గౌరవం పోద్ది. సమాజంలోకి ఎవడు నిన్ను నమ్మాలన్నా నమ్మలేరు, విలువివ్వాలన్నా విలువివ్వలేరు, గౌరవించాలన్నా గౌరవించలేరు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు సత్యాన్ని గ్రహించండి, మీరు సత్యాన్ని చెప్పండి. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిద్ది, వారసులుగా చేసిద్ది. ఆ సత్యాన్ని ఎవరు అనుసరిస్తారో, ఆ సత్యాన్ని ఎవరు గ్రహిస్తారో, ఆ సత్యమును ఎవరు చెప్తారో వారు దేవునికి వారసులవుతారు. అబద్ధాలు ఆడేవారేమో అపవాదికి వారసులవుతారు. అపవాదికి సంతానం కుమారులు కుమార్తెలు అవుతారు. సత్యాన్ని గ్రహించి సత్యమును అనుసరిస్తుంటే, సత్యాన్ని చెప్తుంటే వాళ్ళు దేవునికి వారసులవుతారు. ఇక్కడ రాశాడు ఆ మాట చూడండి, 34వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుని మీతో చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము. అది కుమారుడు ఎల్లప్పుడూ. కుమారుడు అంటే ఎవరు? వారసుడు. కుమారుడు అంటే ఎవరు? వారసుడు. ఆయన ఇంటిలో ఎవరు నివాసం చేస్తారు? కుమారుడు. కుమారుడు అంటే వారసుడు. ఆయన ఇంటిలో ఎవరు నివాసం చేస్తారా అంటే సత్యము చెప్పేవారు, సత్యాన్ని అనుసరించేవారు. ఇప్పుడు నీలో సత్యం ఉందనుకోండి, సత్యాన్ని చెప్తున్నావు అనుకోండి, సత్యం కోసం నిలబడుతున్నావు అనుకోండి, సత్యాన్ని అనుసరిస్తున్నావు అనుకోండి, నువ్వు ఇప్పుడు ఆయనకి ఏమై ఉన్నావు? కుమారుడివి, కుమార్తెవి, అంటే వారసుడివి, వారసులవై. నువ్వేడుంటావు? ఆయన ఇంటిలో ఉంటావు, ఆయన ఇంటిలో ఉంటావు, లేక ఆయన రాజ్యములో ఉంటావు, నిత్య జీవములో ఉంటావు. ఆప్టలు ఒక అబద్ధాన్ని బట్టి, ఆప్టలు ఒక మోసాన్ని బట్టి, అపవాది స్వభావమును అనుసరిస్తే ఎక్కడుంటావు? 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 అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలో ఉంటావు. అందుకే చెప్తున్నాడు, అబద్ధము ఆడవద్దు. నీకు అలవాటైపోయింది అబద్ధం ఆడటం, నీకు అలవాటైపోయింది అబద్ధం ఆడటం. నోరు తెరిస్తే అబద్ధం. అబద్ధం ఆడుతున్న ప్రతి ఒక్కరు కూడా అపవాదికి కొడుకో కూతురు అయి ఉంటారు. వాడి పనేంటి? వాడి పనేంటి? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటమే వాడి పని. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను, ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును, మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు అయితే తోట చెట్ల ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు, దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుతినమున, మీరు వాటిని తినుతినమున మీ కన్నులు తెరవబడునని, మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడులను ఎరిగిన వారై, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు, దేవతల వలె ఉందురనియు, దేవునికి తెలియనని, దేవునికి తెలియనని వారై దేవతలై ఉందురనియు, దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా తెలుసుకొనిరి. ఇదండి, మహిమతో ఉన్నారు, సిగ్గు ఎరుగుకు ఉన్నారు. అలాంటి వాళ్ళని అపవాది మీరు ఈ పండు తిన్న దినమున మీ కన్నులు తెరవబడితే మీరు దేవదూతల వలె మారిపోతారు అని చెప్పింది. ఆ మాటలను నమ్మి, ఆ అబద్ధాలను నమ్మి వీళ్ళిద్దరూ మోసపోయి ఆ పండు తింటే దేవదూతల గాల దిగంబరులు అయ్యారు. దేవదూతలు అవుతారు మీరు అన్నారు, కానీ దేవదూతలు అవలా మరేమయ్యారు? కనుక ఆలోచించాలి. నువ్వు కూడా ఎవరైనా నీతో వచ్చి చెప్తున్నప్పుడు అందులో ఎంత సత్యం ఉంది, అందులో ఎంత వాస్తవం ఉంది, అందులో ఎంత నిజం ఉందని నువ్వు తెలుసుకోవాలి. అది కూడా నీ బాధ్యత. నమ్మేయకూడదు. నమ్మేయకూడదు. చెప్పగానే నమ్మకూడదు. కల్పిత కథలు చెప్పేవాళ్ళు ఉంటారు, సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు, కనుక లేనిపోయిన మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట ఎంత సత్యమో కాదో నువ్వు తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇక్కడ అవ్వ ఆదాములు ఇద్దరు కూడా దిగంబరులైపోయారు, వస్త్రహీనులైపోయారు, మహిమను కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు, సహవాసాన్ని కోల్పోయారు. ఏదేను తోటలోంచి బయటికి త్రోసివేయబడ్డారు. కారణం అబద్ధాన్ని నమ్మారు, అబద్ధాన్ని నిజమనుకున్నారు, అబద్ధాన్ని సత్యం అనుకున్నారు. ఈ రోజున నువ్వు కూడా తెలుసుకో, నీతో మాట్లాడే వ్యక్తులు ఎటువంటి వారు, ఎటువంటి స్వభావం గలవారు. వారు చెప్పేవన్నీ నమ్మొచ్చా, నమ్మకూడదా? అసలు వారి స్వభావం ఏమిటి? నిన్ను మోసం చేయటమే వాళ్ళ స్వభావం ఏమో, నీ చేత తినిపించటమే వాళ్ళ స్వభావమేమో, నిన్ను దిగంబరాలుగా చేయటమే వాళ్ళ స్వభావమేమో, నిన్ను నీ కుటుంబానికి రోడ్డుకి ఈడ్చటమే, నలుగురిలో నవ్వులు పాలు చేయటమే, కాని కథలు చెప్పి, లేని మాటలు చెప్పి, అపోహలు కలుగు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంసార దాంపత్యాన్ని నాశనం చేయటమే వాళ్ళ పనేమో. చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను ఈ మాట. కోడలు గారు ఊరిళ్ళొచ్చింది. ఊరిళ్ళొస్తే ఊరిళ్ళొచ్చిన కోడల్ని పిలిచారంట పక్కింటి వాళ్ళు. అమ్మా, నువ్వు మన ఊరేలోగా ఆ రోజు మీ అత్త మాకు చెబుతుంది, మీ అత్తను సరిగా చూడవంట, పట్టించుకోవంట, ప్రేమించమంట, పలకరించమంట, సద్దన్నం పెడతావంట, పాసిపోయిన పళ్ళు పలహారాలు పెడతావంట, ముసల్దాన్ దగ్గర వాసన వచ్చిందని చెప్పేసి బట్టలు కూడా కలిపి ఉతకవంట అని ఈ అమ్మాయికి చెప్పేశారు. ఈ అమ్మాయి నమ్మేసింది. అప్పుడు వరకు తల్లిలాగా చూసుకుంటుందంట అత్తని. ఈ అత్తగారు కూడా కోడల్లా కాకుండా కూతురులాగానే ప్రేమించి ఈ కుటుంబంలో ఈ తల్లి కూతురులాగా ఉన్నటువంటి ఈ అత్త గోడల మధ్యన ఎవరో ఒకరు చేరి వాళ్ళిద్దరు
ఇద్దరికి ఎడబాటు కలుగు చేశారు. అక్కడి నుంచి కోడల్లో మార్పు కనబడుతుందంట, మాటల్లో మార్పు కనబడుతుందంట, పెట్టే కాడ, ఎత్తే కాడ, తీసే కాడ, ఉతికే కాడ ఎన్నో రకాలుగా మాటలతో మాట్లాడుతుందంట. ఏంటి ఊరిల్లిచ్చి కలిసి అమ్మాయిలో మాటల్లో తేడా కనబడుతుంది. ఇంతకుముందు చాలా ప్రేమించేది, ఇంతకుముందు అసలు తల్లిలాగా చూసుకునేది, ఇప్పుడేంటి చీటికి మాటికి నా మీదకి దెబ్బలాటి గొడవలాటికి వస్తుంది అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ ఆలోచిస్తుందంట. కారణం ఏమిటి తెలుసా? ఈ కోడలో నమ్మేసేసింది. చెప్పే వాటిలో ఎంత నిజం ఉందో తెలియక ఇప్పుడు కుటుంబంలో మానసికమైన పరిస్థితి తెచ్చుకుంది. నెమ్మదిగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు నెమ్మది లేదు, సమాధానంగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు సమాధానం లేదు, సంతోషంగా ఉండే ఆ కుటుంబంలో ఇప్పుడు సంతోషం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న పరిస్థితి ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఈ అత్త గోడల మీద ఉన్న ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఏమి తిరిగిన అమాయకులా కూర్చున్నారు. ఆ డ్యూటీకి వెళ్ళి వచ్చి ఆయన, పనికి వెళ్ళి వచ్చి ఆయన మీద పడుతుంది. మేము చూసావా ఏమందో, మేము చూసావా ఎట్ట మాట్లాడిందో అంటది. ఫోన్లో పెద్దలేవా వదిలేవే అంటే నీవు కాబట్టే నాకేం అవసరం లేదు, పడాల్సిన అవసరం లేదు. ఓ పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు అబద్ధము. నిన్నటి వరకు నెమ్మదిగా ఉన్న కుటుంబం, నిన్నటి వరకు సమాధానంగా సంతోషంగా ఉన్న కుటుంబం, ఐక్యతగా ఉన్న కుటుంబం, అత్తాకోడలుగా కాక తల్లి కూతురుగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్క చిన్న మాట అపోషమం తెలియదు ఈ పెద్ద ఆవిడికి, అసలు చెప్పలేదు. కోడల మీద అసలు సాడీలు చెప్పలేదు. అందుకే నీ దగ్గరికి వచ్చే కూడా వాస్తవా కాదా? నీతో మాట్లాడే వారి యొక్క స్వభావం ఏమిటి? నువ్వు గ్రహించకపోతే ఇలాగే నీకు నెమ్మది ఉండదు, ఇలాగే నీకు సమాధానం ఉండదు, ఇలాగే నీకు సంతోషం ఉండదు. ఇక నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ భర్తకు సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. ఏదైనా తోటలోంచి వీళ్ళిద్దరు వెళ్ళిపోయినట్లుగా, సమాధానాన్ని, సహవాసాన్ని, సంతోషాన్ని కోల్పోయినట్లుగా, దిగంబరులు అయిపోయారు, మహిమను కోల్పోయినట్లుగా ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతున్నావేమో. నీతో మాట్లాడే వ్యక్తి, నీ ఎదుటిన్న వ్యక్తి, నీతో చెప్పే వ్యక్తి వాస్తవం చెబుతాడా? అందులో ఎంత సత్యం ఉంది? అయినా ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? తినవద్దు అన్నాడు. దేవుడు తినవద్దు అన్న దానికోసం నువ్వెందుకు కక్కుర్తిపడి తిండికి పరిగెత్తుతున్నావు? అది చూపునకు అందమైందే, అది చూపునకు రమ్యమైందే, తింటే రుచిగానే ఉండేది. ఏ నోరు కట్టేసుకోలేవా? తిండికి అంత కక్కుర్తా నీకు? ముద్దు కోసం అంత పరిగెత్తాలా? దేవుడు ఏం చెప్పాడు? తినమనా చచ్చుదు. ఏం చేస్తావు? శరీరంగా ఏం చావు, ఆత్మీయతలో చస్తావు, మహిమను కోల్పోతావు, సహవాసాన్ని కోల్పోతావు, సన్నిధిని కోల్పోతావు, ఆ ప్రభావ మహిమను కోల్పోతావు. తినవద్దు అన్న దానికి కక్కుర్తిపడి తిండికి గొంతుకు అడ్డు పెట్టుకోకుండా రమ్యమైందని, చూపునకు అందమైందని, రుచికలని చెప్పేసింది. ఒక్క మాటతోనే ఇద్దరు దిగంబరులు అయిపోయారు. కనుక దేవుని యొక్క బిడ్డలమైన మనము మనతో మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి. వాళ్ళ మాటల యొక్క గారడి ఏమిటి? వీళ్ళేమైనా ఒకవేళ ఫిట్టింగ్ సెక్షన్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారా? అలాగైతే మన కుటుంబాలు దెబ్బతింటాయి, అలాగైతే మన దాంపత్య జీవితాలు, అలాగైతే మన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు మానసికమైన ఒత్తిళ్లు కలుగుతాయి. ఈరోజు నీతో చెప్తున్న మాట ఏమిటి తెలుసా? వాడు అబద్ధం ఆడతాడు, వాడు అబద్ధమునకు జనకుడు, వాడి స్వభావమే అబద్ధమాడే స్వభావం. ఒకవేళ ఇప్పుడు మనలో ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా అబద్ధం ఆడుతున్నారు, అయిందానికి, కాందానికి, చిన్నదానికి, పెద్దదానికి అంటే వాడెవడో తెలుసా? ఆమె ఎవరో తెలుసా? సాతానుకి, అపవాదికి కుమారుడు, కుమార్తె.
వాడి స్వభావం అదే గనక ఖచ్చితంగా నీ స్వభావం కూడా అదే. కానీ దేవుని కుమారుడిగా నీవు, దేవుని కుమార్తెగా ఉంటే నీవు వారసుడు గనక, వారసురాలు గనక ఎక్కడుంటావు? ఆయన ఇంటిలో ఉంటావు, ఆయన నివాసములో ఉంటావు. అందుకే నీవు ఈ రోజున సత్యమును గ్రహించి సత్యాన్ని మాత్రమే చెప్పు, అబద్ధాన్ని చెప్పకు. పరిశుద్ధ లేఖలో మాట చూడండి, వ్రాయబడిన మాట. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 40వ వచనం నుంచి 42 వరకు చూడండి. యోహాను యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంట. యోహాను యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంట. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను గూర్చి యోహాను చెప్పిన ప్రతిదీ సత్యమే. అది మనుషులు ఉన్నప్పుడు ఒకలా కాదు, మనుషులు లేనప్పుడు ఒకలా కాదు. మనుషులు లేనప్పుడు ఆడ పెద్ద వేస్ట్ పెలవ్ అని అంటే, అది ఆ పెద్ద పనికి మాలిన పోరం పోగుదంటే, మనుషులు ఉన్నప్పుడేమో భలే మంచిదండి, కండంటే గబుక్కుమంటదండి, ఆపదంటే భలే ఆదుకుంటుందని అని అంటది. ఇదేంది? 10 మందిలో మనుషుల ముందు, మనిషి ఎదుట ఉన్నప్పుడు కండంటే భలే గబుక్కుమంటది, ఆపదంటే భలే ఆదుకుంటాడు అని చెప్పి, అదే మనిషి మళ్ళీ అదే నోటితో ఆ మనిషి లేనప్పుడు ఆడు పెద్ద వేస్ట్ ఫెలో, ఆడు పెద్ద పోరంబొగులోడు, పోరంబొగులి అని అంటున్నావంటే ఏమంటారు? యేసు ప్రభు అంటున్నాడు, యోహాను నేను లేనప్పుడు, అతని ఎదుట నేను లేనప్పుడు, అతడు నన్ను గూర్చి చెప్పినది సత్యం. అది మనిషి లేకుండా మనిషిని గురించి చెప్పేది ఏంది తెలుసా? సత్యం. మనిషి ఎదుట ఉండి మెప్పు కోసం, పొగుడతం కోసం, ముఖసుక్తి కోసం చెప్పేదంతా టైర్ గాలి కొట్టినట్టే, అబద్ధం ఆడటమే, గచ్చుపోత పూయటమే. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుకునేలా నా సాక్ష్యము అంటే, నీ టైర్కి నువ్వే గాలి కొట్టుకుంటే, అంటే నిన్ను నువ్వు అతిశయించుకుంటే, అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటే, నిన్ను గొప్ప చేసుకుంటే, అది చెప్తున్నాడు. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యము కాదు అంటూ, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యము సత్యమని నేను ఎరుగుదును. మీరు యోహాను వద్ద కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. అవును, యేసు ప్రభువుని గురించి అతడు సాక్ష్యం ఇచ్చాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు, యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యోహాను యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఎప్పుడు? నీ ముందు పొగిడేవన్నీ కూడా, నీ ముందు చెప్పేవన్నీ కూడా నీవు లేనప్పుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వగలరా? నేను లేనప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వగలవా? మనిషి ఎదుట మనిషి చెప్పేదంతా కూడా అబద్ధమేనండి, పొగడటం కోసం, మెప్పు కోసమేనండి. ఊహాహా నీ అంతటి వాడు లేడు, నీ అంతటిది లేడు అనేది. అలా కాదు,
మనిషి ఎదుట లేనప్పుడు మనిషిని గురించి చెప్పగలగాలి. యోహాను యేసు ప్రభు తన ఎదుట లేనప్పుడే చెప్పాడు, అదిగో అతడు లోక పాపములను మోసుకొని పోవు, అదిగో నా వెనక వచ్చువాడు. అది అక్కడ ఉన్నాడు ఆయన లేడు, అక్కడ ఆయన లేడు. నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆత్మలు నీళ్ళలో ఇస్తున్నా. ఆయనైతే పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు. యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన చెప్పినది సత్యం అంటున్నాడు యేసు ప్రభు. యోహాను నన్ను గురించి ఇచ్చిన సాక్ష్యం సత్యం. అది మన జీవితాల్లో అలా ఉండిపోవాలి. సాక్ష్యం అనేది మన జీవితాల్లో అలా నిలిచిపోవాలి. సాక్ష్యం అనేది చెప్పగలగాలి. ఇంకా చూడండి పరిశుద్ధ లేఖనంలో అదే యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుంచి 38 వరకు చదవండి. నా రాజ్యము ఆ, ఈ లోక సంబంధమైనది కాదు. ఆ, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే ఆ. నేను యూదులకు అప్పబడకుండునట్లు ఆ. నా సేవకులు పోరాడుదురు గాని ఆ. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఆ. అందుకు పిలాతు ఉమ్. నీవు రాజువా ఉమ్. అని ఆయన అడుగగా ఆ. యేసు ఆ. నీవన్నట్టే నేను ఆ. రాజునే, ఆ. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆ. నేను పుట్టి తిని. అది నువ్వన్నట్టు నేను రాజునే, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికే పుట్టాను. ఈ సంఘములో నీకు దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే సత్యమును గూర్చి నువ్వు సాక్ష్యం ఇస్తావని, సత్యము నువ్వు అనుసరిస్తావని, సత్యాన్ని నువ్వు గ్రహిస్తావని, సత్యమును తెలుసుకొని ఆ సత్యమును గూర్చి నువ్వు ఏం చేస్తావని అక్కడ రాయబడిన మాట 17వ అధ్యాయము 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధి కాను, వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యము. అదండి, దేవుడు సత్యం, దేవుడు సత్యం, యేసయ్య సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన వాక్య సారాంశం సత్యం. దేవుడు సత్యమై ఉన్నప్పుడు, యేసయ్య సత్యమై ఉన్నప్పుడు, వాక్యము సత్యమై ఉన్నప్పుడు, వాక్య సారాంశము సత్యమై ఉన్నప్పుడు మరి నీవు నేను కూడా ఏమై ఉండాలి? సత్యములో ప్రతిష్ఠించబడాలి. మేక మీద కత్తి పెట్టినా ఏమన్నాను? ఎందుకు ప్రతిష్ఠించుకున్నా? దేనికి? సత్యం కోసం ప్రతిష్ఠించుకున్నా. నేను జీవించే దేనికోసం తెలుసా? సత్యం కొరకు, అంటే యేసయ్య కొరకు. నా జీవితమే వాక్యం, వాక్య సారాంశమే సత్యం. ప్రాణం పోయిన ఏమాడను? ప్రాణం పోయిన ఏమాడను? అబద్ధమాడను. ఎందుకు? సత్యమునకు నేను ప్రతిష్ఠించుకున్నా. ఆ నమ్మకాన్ని కలిగించాలి నీ భర్తకి. ఈ అమ్మాయి అబద్ధం ఆడదు. ఆ నమ్మకాన్ని కలిగించాలి నీ అత్తకి. ఆ నమ్మకాన్ని కలిగించాలి నీ బిడ్డలకి. ఆ నమ్మకాన్ని కలిగించాలి నీ సేవకునికి. ఏ నమ్మకాన్ని? అబద్ధం ఆడదు. ఈ అమ్మాయి అబద్ధం ఆడదు. ఈ అబ్బాయి అబద్ధం ఆడడం, ప్రాణం పోయిన అబద్ధం ఆడడం. ఆ ప్రతిష్ఠితిలోకి వచ్చాడు. ఆ ప్రతిష్ఠితిలోకి వచ్చింది. అయిందాన్ని కాందానికి అనవసరంగా అబద్ధాలు ఆడే మనిషి కాదు. నీవు ఆ రేంజ్లోకి రాగలిగితే నీ భర్త చెబుతాడు. నువ్వు ఆ రేంజ్లోకి రాగలిగితే నీ భార్య చెప్పింది, నా భర్త అబద్ధం ఆడండి. మోసం చేయటం ఆయనకి తెలియదండి.
మోసం చేయటం నా భార్యకు తెలియదు, అబద్ధం ఆడటం నాకు తెలియదు, నా పిల్లలకు తెలియదు అబద్ధం ఆడటం. నేను అలా పెంచలా. ఎలా పెంచావు? సత్యంలో పెంచా. సత్యంలో నేను వాళ్ళని చిన్నప్పటి నుంచే ప్రతిష్ఠించా. అబద్ధం అంటే వాళ్ళకి తెలియదు, అబద్ధం అంటే వాళ్ళ నోటం రాదు, అబద్ధం మాట్లాడటం అనేది మాట్లాడరు, అది వాళ్ళకి చేత కాదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళని అలా ప్రతిష్ఠించాను. నిజంగా చెప్పు, మరి నువ్వు అబద్ధం ఆడుతున్నావా? అబద్ధం ఆడటమే నీ స్వభావమా? అబద్ధం ఆడటమే నీ నైజమా? అయితే నువ్వు అపవాదికి కొడుకువి, అపవాదికి కూతురువి. నువ్వు దేవుని వారసుడివి, వారసురాలు కాదు. అదే నువ్వు ప్రతిష్ఠించుకుంటే నువ్వు అబద్ధం ఆడవు. సత్యమునకు ప్రతిష్ఠించుకున్నావు గనక సత్యం కోసమే పాకులాడుతావు, సత్యం కొరకే నిలబడతావు, సత్యాన్ని అనుసరిస్తావు, సత్యాన్ని గురించి ప్రకటిస్తావు, సత్యం కొరకు సాక్ష్యం ఇస్తావు. అబద్ధాల మూట కట్టుకో, అబద్ధాల గోడ కట్టు. అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడుతున్నావంటే ఏమనుకోవాలి? ఓ రోజు నా స్కూల్ పిల్లలు నలుగురు కలిసి ఆటరాయితనంగా స్కూల్కి వెళ్ళటంలో లేటుగా వెళ్తున్నారంట. ఏ రోజుకి ఆ రోజే మాస్టర్ గారికి ఏదో ఒకటి చెప్పి లోపలికి వెళ్తున్నారు క్లాస్కి. ఒక రోజున వీళ్ళు నలుగురు కలిసి కట్టకట్టుకుని అబద్ధం ఆడారంట. మేము వచ్చే దావులో నడుచుకున్నప్పుడు ఒక ఆయన చూసి జాలిపడి మమ్మల్ని కారు ఎక్కించుకున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత మేము ఎక్కిన కారుకి పంచర్ పడింది. మళ్ళీ అక్కడి నుంచి మేము దిగి నడుచుకొని రావటం వల్ల లేట్ అయింది అని ఈ నలుగురు ప్లాన్ చేసుకొని స్కూల్ మాస్టర్ గారికి రోజుట్లాగానే అబద్ధాలాడే అలవాటుతోనే అబద్ధాలు ఆడారంట. ఏంట్రా ఈరోజు లేటు అంటే, మేము నడిచి వస్తుంటే ఒక ఆయన చూసి జాలిపడి మమ్మల్ని కారు ఎక్కించుకున్నారండి. మేము ఎక్కించుకొని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కారు పంచర్ పడిపోయింది, ఇక అందుకని మళ్ళీ అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయింది అని అంటే, ఈ రోజు వీళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలని మాస్టర్ గారు నలుగురిని వేరు చేసేసాడంట. నలుగురిని వేరు చేసేసి ఒక్కొక్కడిని గదిలోకి పిలిచి, అరే మీరు ఎక్కొచ్చిన కారు ఏ కలర్ కారురా అని ఒకడు అడిగాడు. ఎర్ర కారా తెల్ల కారా? ఒకడు చెప్పాడు తెల్ల కారా అని. సరే అని ఆయన పక్కన పెట్టాను. మరొకటి పిలిచాడు, అరే మీరు కారు ఎక్కి వచ్చారు కదా, పంచర్ పడింది కదా, ముందు టైరా వెనక టైరా అన్నారంట. ఒకడు అన్నాడంట వెనక టైర్ అండి అన్నాడట. వీడిని పక్కన పెట్టాడు. ఇద్దరు అయిపోయారుగా, ఇద్దరు ఉన్నారు కదా. అరే మీరు ఎక్కొచ్చిన కారు ఏ కారు కలరు అన్నాడంట. ఆడు ఏ కలర్ చెప్పాను ఇందాక మీకు నేను? ఏ కలర్ చెప్పాను ఇందాక మీకు నేను? వామ్మో, ఆడు ఎర్ర కారు అని చెప్పాడంట. దొరికిపోయాడు. ఇంకోటి ఉన్నాడుగా, ఆడిని పిలిచారు, అరే మీరు ఎక్కువ వచ్చారు కదా, ఆ కారు పంచర్ పడిందన్నావు కదా, ముందు టైరా వెనక టైర్ అని అంటే ముందు టైర్ అండి అన్నాడంట. దొరికిపోయారు లేదా? నలుగురు నాలుగు రకాలుగా చెప్పారు. ఇక బెత్తం తీసుకుని చిత్తక బాధుడంట. ఏదో ఒకరోజు దొరికిపోతామండి. నీ మోసం నీ అబద్ధం ఏదో ఒకరోజు బయటపడింది. అందుకే సత్యమునకు ప్రతిష్ఠితం అయిపోవాలి. పీక మీద కత్తి పెట్టిన అబద్ధం ఆడకూడదు, ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చిన అబద్ధం ఆడకూడదు. అలాంటి ప్రతిష్ఠితిలోకి నువ్వు రాగలవా? నిన్ను గురించి ఒకరు సాక్ష్యం ఇవ్వగలట్టుగా, అంటే యేసు ప్రభుని గురించి యోహాను సాక్ష్యం ఇచ్చినట్లుగా, నన్ను గురించి అతను చెప్పినవన్నీ సత్యమే అన్నట్టుగా నువ్వు రాగలవా? తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇదండి ఈ జీవము గల దేవుని సంఘములో ఉన్న సంఘమా, నువ్వు ఎలా ఉండాలంటే
సత్యమునకు ఒక స్తంభముగా ఉండాలి. నువ్వే ఒక స్తంభముగా ఉండాలి. దేనికి? దేనికి? అబద్ధాలక, మోసం చేయడానిక? సత్యమునకు ఒక స్తంభముగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమని చెప్తున్నాను. మనం ఎప్పుడైనా పొరుగుర్లు వెళ్తుంటే, తెలియని ఊర్లు వెళ్తుంటే రోడ్డు పక్కన కొన్ని స్తంభాలు ఉంటాయి లెటర్లు రాసి. అవి ఏం తెలియజేస్తున్నాయి? మాట్లాడట్లేదే, ఊరుల్ని తెలియజేస్తున్నాయి. అందులో ఏమన్నా అబద్ధం ఉందా? అర్థం కాలేదా? ఆ స్తంభాల మీద వ్రాసి తుమ్మపూడికి ఇటు వెళ్ళండి, చిలువూరికి ఇటు వెళ్ళండి, మారంపూడికి ఇటు వెళ్ళండి, రేంద్రపాడికి ఇటు వెళ్ళండి, తెనాలికి ఇటు వెళ్ళండి అని రాస్తుంది కదా. అవి స్తంభాలుగా ఉన్నాయిగా. ఏటికి స్తంభాలుగా ఉన్నాయి? అర్థం కాలేదా? అవి చూపించినట్టుగానే ఆ ఊరికి వెళ్తున్నామా లేదా? అంటే వాటిలో ఏముంది? సత్యం ఉంది. అవి సత్యమునకు స్తంభముగా ఉన్నాయి. మనం తప్పిట్లా, మనం కనిపించేట్లా. కరెక్ట్గా ఇటు తుమ్మపూడి అంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వచ్చేస్తున్నాం? తుమ్మపూడిలోకి వచ్చేస్తున్నాం. అవి ఎలాగైతే స్తంభముగా ఉన్నాయో అలాగనే జీవము గల దేవుని సంఘములోనంట నీవు కూడా సత్యమునకు స్తంభముగా ఉండాలి. ఆ స్తంభాలు ఎవరినో మోసం చేయటం, కన్ఫ్యూజ్ చేయటం ఉందంటారా? ఏమి లేదు. కరెక్ట్గా అవి రూట్ చూపిస్తున్నాయి. తుమ్మపూడిలో నుంచి ఇలా వెళ్తే తుమ్మపూడి, ఇలా వెళ్తే మీరు చిలువూరు, ఇలా వెళ్తే మీరు మారవపూడి, అలా వెళ్తే మీరు తెనాలి అని ఏ విధంగా అయితే అవి స్తంభాలుగా ఉండి తెలియచేస్తున్నాయో నీవు కూడా జీవము గల దేవుని సంఘములో ఉన్న కనుక సత్యములకు ఒక స్తంభముగా ఉండాలి. తెలియని వాళ్ళకి అవేం తెలియజేస్తున్నాయి? ఇటుకుండా వెళ్తే ఆ ఊరు వెళతాము అని ఏ విధంగా తెలియచేస్తున్నాయో నీవు కూడా జీవము గల దేవుని సంఘములో ఉన్న నీవు సత్యమునకు స్తంభముగా ఉండాలి. సత్యమునకు స్తంభముగా ఉండాలి. అరే అవి చూడండి, రోడ్డు పక్కన పాతి ఉంచుతారు కానీ అనేకులకు తెలియచేస్తున్నాయి. ఏ ఊరు ఎట్లా వెళ్ళాలో అవి తెలియచేస్తున్నాయి. అలాంటి తెలియని వాళ్ళకి తెలియచేసే ఆ స్తంభాలే అనేకులకు ఉపయోగకరంగా ఉంటున్నప్పుడు మరి సంఘములో ఉన్న నీవు నేను ఎలా ఉపయోగకరంగా ఉండాలి? అందుకే జీవము గల దేవుని సంఘములో ఎలా ఉండాలంట? సత్యమునకు స్తంభమునుగాను ఆధారములై ఉండాలి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము చూడండి. పరిశుద్ధ లేఖనముల నుంచి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము చూడండి 21వ వచనం. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూసి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడని. ఇక్కడ మీకు తెలిసిన సంగతే, నయమాను సిరియా దేశం నుండి వచ్చాడు. ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చాడు. యోర్దానులో మునుగు నాయనా, నీ కుష్ఠరోగం పోతుంది, నువ్వు బాగుపడతావు అన్నాడు. ఎలీషా ప్రవక్త గారు చెప్పినట్లుగానే వెళ్ళాడు. యోర్దానులో 7 మార్లు మునిగాడు, బాగుపడ్డాడు.
కృతజ్ఞత కలిగి ఆయన ఏదో తీసుకొచ్చాడంట. నయమాను వెండిని తీసుకొచ్చాడు, దుస్తులు తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, ఇంకేమేవో ఏవో తీసుకొచ్చాడు కానుకలుగా. వీటిని తీసుకోండి ఎలీషా గారు, మీరు నాకెంతో మేలు చేశారు, నాకెంతో సహాయం చేశారు అని అంటే, ఎలీషా గారు నాకు ఆ మనస్సు లేదండి, నాకు వద్దండి, మీరు తీసుకొచ్చింది మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేశాడు. ఎలీషా గారి దగ్గర ఒక ఆయన ఉండడంట. ఎవరైనా చెప్పండి? గెహాజీ. ఈ గెహాజీకి నయమాను తీసుకుని వచ్చిన వాటి మీద మనసు పడింది. నయమాను తీసుకుని వచ్చిన వాటి మీద దృష్టి పడింది. పరుగున పరిగెత్తుతున్నాడంట. పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాన్ని కలుసుకొని, ఏమిటి నాయన ఇలా వచ్చావు అంటే, ప్రవక్త పంపించాడండి. ఎఫ్రాయిం మాని నుండి ఇద్దరు యవనస్తులు వచ్చారు, వారి కొరకు నన్ను పంపించారు, వెండి కావాలంట, దుస్తులు కావాలంట. అంటే బాబు నీకు కావాల్సినంత పట్టుకెళ్ళు బాబు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రవక్త పంపించాడా? ప్రవక్త పురమాయించాడా? చెప్పట్లేదు, మీరు మాట్లాడట్లా. జీవముగల సంఘములో ఉన్న నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, వాక్య సారాంశములో ఉన్న నీవు, సత్యములో ఉండవలసిన నీవు ఎందుకు నయమాను యొద్దకెళ్ళి అబద్ధం ఆడుతున్నావు? దైవజనుడు పురమాయించకపోయినా పురమాయించాడని, అడగకపోయినా అడిగాడని, ఎఫ్రాయిం మాని నుండి ఇద్దరు యవనస్తులు రాకపోయినా వచ్చారని. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీకు తెలిసి ఆడుతున్నావో తెలియక ఆడుతున్నావో నాకు తెలియదు, కానీ అబద్ధాల వల్ల నయమాను యొద్దకు వెళ్ళి గెహాజీ ఆడిన ప్రతి అబద్ధాన్ని నయమాన్ నమ్మేశాడు. గెహాజీ చెప్పిన ప్రతి మాటని ఎవరు నమ్మారు? నయమాన్ నమ్మేశాడు. ఈ రోజున ఆలోచన చేయి, పరిశీలన చేయి. వ్యక్తుల దగ్గర, వక్తుల దగ్గర, ప్రజల దగ్గర, మనుషుల దగ్గర, భర్త దగ్గర, భార్య ఎక్కడ, అధికారి దగ్గర, ఎక్కడైనా ఒకవేళ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావేమో. అబద్ధాలు ఆడటానికి గ్యాసీకి ఏంటంత పని? అతని దృష్టి దేని మీదో పడింది, అతడి మనసు దేన్నో ఆశించింది. కోరదాన్ని కోరింది, ఆశించకూడదాన్ని ఆశించింది. ఒకవేళ ఈ రోజు నీవు కూడా అబద్ధాలు ఆడటానికి కారణం ఏదో ఉంటుంది. నీ దృష్టి దేని మీదో పడి ఉంటుంది, నీ మనసు దేని మీదో పడి ఉంటుంది. ఏదో వాంఛిస్తున్నావు, ఏదో ఆశిస్తున్నావు, కనుకనే అబద్ధాలతో నీ జీవితాన్ని గడిపేస్తున్నావు. సుమా, ఈ అబద్ధాల జీవితం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ అబద్ధాల జీవితం దేనికి దారి తీసింది? నువ్వు చెప్పే దానిలో సత్యము లేనప్పుడు, నువ్వు చెప్పే దానిలో నిజం లేనప్పుడు, నువ్వు చెప్పే దానిలో వాస్తవం లేనప్పుడు దేనికో ఒక దానికి దారి తీసింది. ఇక్కడ దేనికి దారి తీసిందో చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి దేనికి దారి తీసింది చూడండి, 26వ వచనం. అంతటా ఎలీషా వాణ్ణితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను. అది కాదురా తల్లిగా. 25 లోపలికి పోయి, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూసి, గెహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదనెను. అక్కడ నయమాను కలుసుకోవటానికి వెళ్ళాను అని చెప్పాడా? నయమాను కలుసుకోవటానికి వెళ్ళానయ్యా, ఏదో కొద్దిగా ఆశించాను, ఏదో కొద్దిగా మనసు పడ్డాను, ఏమోలే మరి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి, ఉపయోగపడతాయని చెప్పేసి, మరి మీకు ఆ మనసు లేదు కాబట్టి నాకు ఆ మనసు వచ్చింది, కాబట్టి మీకు ఆ కోరిక లేదు కాబట్టి నాకు ఆ కోరిక వచ్చింది, కాబట్టి మీకు ఆ దృష్టి లేదు కాబట్టి నాకు ఆ దృష్టి ఉంది కనుక వెళ్ళానయ్యా, తెచ్చుకున్నానయ్యా, ఇదిగోయ్యా అని అన్నాడా? నీ దాసుడును నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడే ఉన్నాను.
ఈ రోజున దేవుని బిడ్డలారా, నయమాను యొద్దకు వెళ్ళి అబద్ధం ఆడాడు. ఎక్కడికి వెళ్ళొచ్చావు గేహజీ అంటే, నీ దాసుడను నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ప్రతి అడుగు దేవునికి తెలుసు, నీ ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. నీ మాట నీ నోటకు రాకముందే దేవునికి తెలుసు. ఇక్కడ అంటాడు 26లో, నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాస్యమును సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము చెప్పగా, వాడు మంచు వలె తెల్లని కుష్టి కలిగి ఎలీషా ఎదుగుతుంది. ఏం తెచ్చుకున్నాడు ఇప్పుడు? అబద్ధం ఆడి శాపాన్ని తెచ్చుకున్నాడు. తన దృష్టి పడింది, తన మనస్సు పడింది, తనకేదో వచ్చింది, మొత్తానికి తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. కానీ ఏం సంపాదించుకున్నాడంటే తరతరాలకి శాపాన్ని. అంటే నువ్వు చేసింది ఎవరి మీదకి వెళ్తుంది? అమాయకులైన భార్య మీదకో, అమాయకులైన భర్త మీదకో, అమాయకులైన పిల్లల మీదకో వెళ్ళిపోతుంది. చేసింది నువ్వు, ఆశించింది నువ్వు, మనసు పడింది నువ్వు, దృష్టి పడింది నీది, తెచ్చుకున్నావు. కానీ అమాయకులైన భార్య పిల్లల మీదకి వెళ్ళిపోయింది ఆ శాపం. ఎవరు తీసివేయలేని ఆ శాపం. ఈ రోజున వాక్కు విన్న దేవుని ప్రజలారా, నువ్వు చేసేది నీ పిల్లల మీదకి వెళ్తుంది, నువ్వు చేసేది నీ తరం మీదకి వెళ్తుంది. ఈరోజు సింపుల్గా తీసుకుంటున్నావు, ఆడేస్తున్నావు అబద్ధం, సేవకుడితో అబద్ధం ఆడేస్తున్నావు, భర్తతో అబద్ధం ఆడేస్తున్నావు, భార్యతో అబద్ధం ఆడేస్తున్నావు. ఎక్కడైనా అబద్ధాలకు అలవాటు పడిన ఆ స్వభావం ఏం చేస్తుంది? అబద్ధాలు ఆడేసింది ఎవరితోనైనా సరే. కానీ దాని పర్యవసానం ఏంటి? శాపం. శాపం. తనది కాని దానికోసం ఆశపడ్డాడు, దురాశతో వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. అతను ఆడిన అబద్ధాలు, అతను కట్టిన అబద్ధాల గోడ, అతడు చేసిన మోసం చివరాఖరికి తన కుటుంబమే తరతరాలకే శాపముగా మారిపోయింది. ముగింపులో ఒక మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యములు దయచేసి 5వ అధ్యాయము పరిశుద్ధ లేఖనముల నుంచి 5వ అధ్యాయము దయచేసి అపోస్తుల కార్యములు మొదటి నుంచి చదువుతాం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సపీరతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అది గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడే వాళ్ళని కానీ, మోసం చేసే వాళ్ళని కానీ ప్రేరేపించేది ఎవరు? సాతాను. నువ్వెవరితో అబద్ధం ఆడుతున్నా దానికి కారణం ఎవరు? సాతానుడు. భర్తతో ఆడు, భార్యతో ఆడు, కుటుంబకులతో, భర్త ఎవరితో నేను అడుగు, నువ్వు ఆడే అబద్ధములు ఎవడున్నాడంటే సాతానుడు. అలా ప్రేరేప్ చేసేది ఎవరయ్యా అంటే, అలా ప్రేరేపించేది ఎవరయ్యా అంటే, అలా ఆలోచనలు ఐడియాలు ఇచ్చేది ఎవరయ్యా అంటే సాతానుడు. హాస్పిటల్ కానీ వెళ్ళారంట, సినిమాకి వెళ్దాం అనిపించిందంట. రోగం కోసం వెళ్ళారు కదా, రోగం కోసం వెళ్ళిన వాళ్ళకి రోగాన్ని చూపించుకొని హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి రావాల్సిన వాళ్ళు వీళ్ళు పద్దాకలు మన కూడా పంపిరుగా ఇంట్లో మోగోళ్ళు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళారు చెప్పట్లేదే, ఇష్టమైంది రిలీజ్ అయిందంట, సినిమాకి వెళ్ళారంట. వచ్చి చెప్తారు ఏం జనమండి హాస్పిటల్లో. ఆడ ఐడియాలు ఇచ్చేస్తాడు. ఎవరు? సాతానుడు. సినిమాకి వెళ్ళమని ప్రేరేపించింది ఆడే, అబద్ధాలకి ఐడియా ఇచ్చింది వాడు. ఏం జనమండి, అబ్బో నిజంగండి, అమ్మో రిపోర్ట్లు ఇక్కడ లేట్ అయింది, అక్కడ లేట్ అయింది, అమ్మో మొత్తం అమ్మా ప్రేరేపించాడు సినిమాకి వెళ్ళమని. సినిమాకి వెళ్ళేటప్పుడేమో ఆ విధంగా ఇప్పుడేమో ఇంటికాడ ఏం చెప్పాలి, ఏం చెప్పేది? అబద్ధం ఆడేసి ఏం అబద్ధం ఆడాలి?
హాస్పిటల్కి ఆడ లేట్ అయిందని చెప్పేసి, జనం బాగా వచ్చారని చెప్పేసి ఎన్ని రకాలుగా ఐడియాలు వేస్తాడు, అన్ని రకాలుగా ఐడియాలు ఇచ్చి ఎన్ని రకాలుగా అబద్ధాలు, అన్ని రకాలుగా అబద్ధాలు. ఇప్పుడు ఇక్కడ ప్రేరేపిస్తున్నాడు దేనికి? అబద్ధం ఆడటానికి, మోసం చేయటానికి. సాతాను ప్రేరణలో ఎంతమంది నడిపించబడుతున్నారు ఈ రోజున? సాతాను ఐడియాల్లో, సాతాను ఆలోచనలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ జీవితాలు ఏమవుతాయో చెప్తున్నాడు ఇక్కడ. అలా చదువమ్మా. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుము, నీవు మనుషులతో కాదు. అదిగో ఏనండి, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే అమ్మాయి, అయ్యా, ఎదుటున్న వ్యక్తితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్న సంగతి మనుషులతో కాదు. ఎవరితో? దేవుని ఎదుట అబద్ధం ఆడుతున్నావు. నువ్వు మనుషులతోనే అబద్ధం ఆడుతున్నావు, కానీ దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎప్పటికప్పుడు అది వెళ్ళిపోతుంది. విత్ ఇన్ సెకండ్ లో రాయబడిపోతుంది నీ అబద్ధాల చిటిక, నీ అబద్ధాల మోసం. మనుషులు ఎదుట ఆడుతున్నాను కదా, భర్త ఎదుట ఆడుతున్నాను కదా, భార్య ఎదుట ఆడుతున్నాను కదా, సంఘం ఎదుట, సేవకుని ఎదుట ఆడుతున్నాను కదా అనుకుంటున్నావు. కానీ అది ఎవరు ఎదుట ఆడుతున్నావు? దేవుని ఎదుట నువ్వు అబద్ధం ఆడుతున్నావు. దేవుని లెక్కలకు వెళ్ళిపోతున్నది, దేవుని గ్రంథంలోకి వెళ్ళిపోతుంది, నీ చిటిక వ్రాయబడిపోతుంది. చదువు. ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా. అదండి, అబద్ధం ఆడే వారి యొక్క ప్రాణాలు పోతాయి, అబద్ధం ఆడే వారి యొక్క జీవితాలు నష్టపోతాయి. అబద్ధానికి వచ్చేటువంటి మూల్యం, పరిహాసం ఇంత కాదు. దేనికైనా దారి తీయవచ్చు, శాపానికైనా దారి తీయవచ్చు, మరణానికైనా దారి తీయవచ్చు, మరొక దానికైనా దారి తీయవచ్చు, సమస్యలకైనా, శోధలకైనా, బాధలకైనా, కష్టాలకైనా దారి తీయవచ్చు. ఎవడో ఏమి చేయలేరు, ఎందుకంటే నువ్వు మనుషుల యొక్క ఆడుతున్నాను, అబద్ధం ఆడుకుంటున్నావు. కొంతమంది చూడండి, పాకెట్లో మనీ ఎప్పుడు తెస్తారు తెలుసా? స్త్రీలు పాకెట్లో మనీ ఎప్పుడు తెలుసా? ఆయన పడుకున్నప్పుడు తగిలించిన సొక్కా కాడికి వెళ్ళి అందులో ఉన్నట్లు కొంత కాజేస్తారు. తాగిన మైగోలు ఉన్నప్పుడు కొంత. ఎన్ని రకాలుగా ఉన్నాయో జాగ్రత్త సుమ. ఏమాయి, జేబులో డబ్బులు ఉండాలి, ఏడ బారేసి వచ్చుకున్నావో, ఏడ పోగొట్టావనంటావేంది? తీసింది ఎవరు? భార్యే. కానీ ఓటు ఇచ్చేస్తుంది. ఎక్కడ పెట్టేసిందో మరలా? అయ్యి కొండల కింద పెట్టేసిందో, బియ్యపు రమ్ములో పెట్టేసిందో, మొత్తానికి ఎక్కడ పెట్టింది? ఏడ పోగొట్టుకుని ఎవరి మీద అంటావు నువ్వు? తీసింది ఈ అమ్మాయే, పాకెట్లో మనీ తీసింది ఈ అమ్మాయే, జోబులో తీసేసింది. ఈ మనిషికి దొరకకుండా బియ్యపు రమ్ములో పెట్టేసింది, కొండ కింద పార చేసింది. ఎందుకంటే అటు జోలికి రాడు ఆయన. తాగిన మైకులు ఉన్నప్పుడు తీస్తున్నావు నువ్వు, ఆయన నిద్ర బాగుంచి తీస్తున్నావు నువ్వు. కొంతమంది ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడికి చేర్చి, ఎక్కడికి? భర్త గారి కష్టార్జితలోంచి తీసి, దొంగిలించి, దొబ్బేసి, కాజేసి మమ్మోలు చేయించారు. ఇది మమ్మోలు కొని పెట్టిరు. ఇది ఓ అమ్మో, ఎవరి దగ్గర ఆడుతున్నావు? ఎవరి దగ్గర ఆడుతున్నావు? భర్త దగ్గర ఆడుతున్నావా? దేవుని దగ్గర ఆడుతున్నావు. కష్టార్జితం భర్తది, కొట్టేస్తున్నావు, కాజేస్తున్నావు, పొదుపు చేసావు, వస్తువు కొన్నావు, ఏదో మొత్తానికి. కానీ పేరు ఎవరు చెబుతున్నావు? మా అమ్మోళ్ళు కొనిపెట్టారు, మా తమ్ముడు కొనిపెట్టారు, మా అన్నయ్యలు కొనిపెట్టారు, మా బావోళ్ళు కొనిపెట్టారు. ఏదో చెప్తున్నావు, వస్తువు అమర్చుకుంటున్నావు, కానీ దానిలో ఏముంది? అబద్ధం ఉంది, నిజాయితీ లేదు. నువ్వు కొనే దానిలో నిజాయితీ లేదు, నువ్వు పాకెట్ మనీ తీసిన దానిలో నిజాయితీ లేదు. భర్త మత్తులో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఆయన తెలియకుండా వ్యాపారపడగా తీసేస్తున్నావు. కొంత చేరవలసిన చోట చేరుతుంది, రావాల్సిన చోటకు వస్తుంది. శివరాగరికి అననయ్య సభ్యరాలు ముందుని పెట్టి మాడుతున్నాడు. వెలలో కొంత దాచేశారు. ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు? ఎందుకు అబద్ధం ఆడావు? నువ్వు ఆడిన అబద్ధం మనుషులు ఎదుటి కాదు, దేవుని ఎదుట అని చెప్పే ప్రాణాలు విడిచంట. 3 గంటల తర్వాత అలా ఆవిడ వచ్చిందంట. 3 గంటల తర్వాత అలా ఆవిడ వచ్చిందంట. వచ్చి, ఏంటండి ఈయన పొద్దున వచ్చాడు, ఇంతవరకు రాలేదంటే, అమ్మ సపేరమ్మా
ఏంటి పొలం అమ్మారంట కదా, ఎంత వచ్చింది ఏంటంటే ముసలోడు చెప్పి ఉంటాడు కదా, ఇంక మళ్ళీ నన్ను అడుగుతారండి ఆయన ఎంత చెప్పాడో అదే చెప్పిందంటే ఏమిడా. అప్పుడు అంటున్నాడు మరలా, ఎందుకమ్మా ఇదిగో నీ పెనిపెట్టిన పెట్టి మరి పాదాలు ఇవ్వమ్మంటే ఇంటుండగానే ప్రాణాలు వదిలేసిందంట. మరణకరమైన పాపం అండి అది. ఏంటది? అబద్ధం మరణకరమైన పాపం. అది తెలియక నువ్వు ఆడుతున్నావు. మరణకరమైన పాపం అది, ప్రాణాంతకం అది, శాపగ్రస్తమైంది. అందుకే సత్యమును అనుసరించు, అందుకే సత్యాన్ని ప్రకటించు, అందుకే సత్యం వరకు సాక్ష్యం ఇవ్వు, అందుకు సత్యమునకు ప్రతిష్ఠించుకో. అబద్ధం ఆడవలసిన పని నాకేంటి? ప్రాణం పోయినా సరే నేను సత్యమే చెప్తా, పేక మీద కత్తి పెట్టినా సత్యమే చెప్తా నేను అన్నట్టుగా ఉండాలి. ఆ సత్యమునకు నువ్వు ప్రతిష్ఠించుకోగలవా? చివరి మాట చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక, మూడవ పత్రిక మొదటి మాట, రెండవ వచనం, మూడవ పత్రిక 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక. అదండి, ఏమనుసరించి నడుచుకోవాలి? సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు, ఓ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సత్యమునకు స్తంభముగా ఉండి సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఎవరిని అనుసరించి నడుచుకోవాలి? మాట్లాడట్లేదు. సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని, అది నీ భర్త సంతోషించాలి, నీ కుటుంబీకులు సంతోషించాలి, నీ సేవకుడు సంతోషించాలి నీ సత్య ప్రవర్తన చూసి. ఇది అబద్ధాలు కోరదు బాబోయ్, ఇది నాకు ఎక్కడ దొరికిందిరా బాబోయ్ అని అనుకోకూడదు. దీని బతుకంతా తెల్లారంతా తెలిగితే అబద్ధాలు బతికి అన్నట్టుగా ఉండకూడదు. నీ సత్య ప్రవర్తన చూసిన నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ పిల్లలకైనా, సంఘానికైనా, సేవకుడికైనా ఏం కలగాలంటే సంతోషం కలగాలి. సత్య ప్రవర్తనలోకి నువ్వు రావాలి, సత్య ప్రవర్తనను చూపించాలి, సత్యాన్ని అనుసరించాలి. తేలిగ్గా తీసుకుని సిల్లిగా అబద్ధం ఆడటం అలవాటు అయిపోయింది. అబద్ధాల బ్రతుకులో శాపము, అబద్ధాల బ్రతుకులో శోధన, అబద్ధాల బ్రతుకులో కష్టాలు, అబద్ధాల బ్రతుకులో ప్రాణాంతకం, అబద్ధాల బ్రతుకులో పాపాన్ని బట్టి మరణం. సత్యమును అనుసరించు. సత్యమును అనుసరిస్తే నీ సత్య ప్రవర్తన బట్టి సంతోషిస్తారు. ఇంకా రాయిశాడు అక్కడ మాట చూడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వీటికంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. యోహాను ఈ పత్రికలో ఎవరిని పెట్టాడంటే గాయుని పెట్టాడు. గాయు నీవు సత్యమును అనుసరిస్తున్నావంటాయా? సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి నాకు చెప్పినప్పుడు ఎంత సంతోషం వేసింది తెలుసా? అబ్బా గాయు, నీ సత్య ప్రవర్తన చూస్తుంటే నాకు ఇంకా ఈ రోజున నీ సత్య ప్రవర్తనకి సాక్ష్యం ఉందా? నీ సత్య ప్రవర్తన ఎదుటివానికి సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? నీ సత్య ప్రవర్తన ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? అబద్ధాల బతుకా, చెప్పేదొకటి చేసేదొకటి, పొంతం లేదా? సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు, సాతాను నీకు ఐడియాలు ఇస్తున్నాడు, సాతాను ఆలోచనలతో నడుస్తున్నావు, పతనమై పడిపోతావు. యోధా ఇస్కరియోతు ఏమైపోయాడు? సాతాను ఐడియాలన్నీ, సాతాను ఆలోచనలన్నీ ఏమైనాయి చూడండి. యోహాను రాసినటువంటి యొక్క సువార్త 13వ అధ్యాయము బాబు 2వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 2వ వచనం, వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండేను గనుక. అదే సంగతే. యోధా ఇస్కరియోతులో ఐడియాలజీ సాతాను పెట్టేసింది, ఆలోచనలు అతని హృదయములో. శివరాగరికి యోధా ఇస్కరియోతు ఏమయ్యాడమ్మా? ఏం పెట్టుకున్నాడు? అది
నీ అబద్ధాల చిట్ట, నీ మోసాల చిట్ట, ఏదో ఒకరోజు పతనమై పడిపోతావు. సత్యమును అనుసరించుకో, సత్య ప్రవర్తన బట్టి సంతోషాన్ని కలిగించు. నీవు అపవాదికి తొత్తువైతే, అపవాది నీ హృదయంలో ఉంటే నీకు వచ్చే ఆలోచనలు అపవాది ఆలోచనలే. ఐడియాలజీలన్నీ మొత్తం ఆడి ఎలా చేయి, అలా చేయి, ఇలా చెప్పు, ఇలా చెప్పు, అలా చెప్పు, శివరాగరికి బిగుసుకుంటది. ఏంటది? తాడు. ఆడిచ్చే ఐడియాలజీలు మొత్తం, ఆడు పుట్టించేవన్నీ కూడా చెప్తూ పోతా ఉంటే, చేసుకుంటూ పోతా ఉంటే శివరాగరికి నీకు పడిద్ది. నోరు తెరిస్తే అబద్ధమా, నోరు తెరిస్తే మోసమా, నోరు తెరిస్తే అపవాది నీలో ఉన్నాడు గనక, అపవాది ఇచ్చే ఐడియాలజీలు మొత్తం తీసుకుంటున్నా గనక ఆలోచనలు అన్ని మొత్తం చివరాఖరికి లైఫ్ ఫెయిల్ అయిపోయింది. ఊరేసుకొని చచ్చాడు. ఆ తాడు దిగి బండ మీద పడి నడిమి బద్దలై పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడు. ఏర్పాటును పోగొట్టుకున్నాడు, అపోస్తలతను పోగొట్టుకున్నాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా సిల్లిగా ఆడుతూ అబద్ధాలు, రేపొద్దున సాతాను యొక్క ఉరిలో నువ్వు కూడా ఉన్నావు అని మర్చిపోతున్నావు. ఈ ముగింపులో నీతో చెప్తున్నాడు, సత్యమును అనుసరించు, సత్యమునకు సాక్షిగా ఉండు, సత్యములు ప్రతిష్ఠించుకో. సత్యము ద్వారా దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు, కుమారునిగా ప్రకటిస్తాడు, రాజ్యవారసుడిగా ప్రకటిస్తాడు. రా, లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు ఏర్పరచబడిన రాజ్యంలోనికి రమ్మంటాడు. అపవాదికిని వాని దూతలకును ఏర్పరచబడినటువంటి నిత్య అగ్ని ఉన్నది. అబద్ధాల బ్యాచీకి, మోసం బ్యాచీకి. సాతాను యొక్క ఆలోచనలు నీలో పనిచేస్తున్నాయి అంటే హృదయంలో వాడికి సింహాసనం వేసేసావు. ఇక వాడు చెప్తుంటాడు, చెప్పే అబద్ధం వాడేసే, చేసే మోసం చేసే, ఏం కాదప్పా, ఏం కాదు. శివరాఖరికి టైట్ అయిపోయింది, బిగుసుకుంటది, చచ్చూరుకుంటావు. నేను నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు, నేను కట్టుకున్న వాళ్ళు ఏమవుతారు, నీ కడుపు పుట్టిన బిడ్డలు ఏమవుతారు? నీ స్వలాభం, నీ స్వార్థం, నీ స్వయమే చూసుకుంటున్నావే. నీ వెనకమాలు ఉన్న వాళ్ళు ఏమవుతారు? అది చూసుకున్నాడా గ్యాజెట్ చూసుకోలే, అది చూసుకున్నారా అననీయ సభ్యులు చూసుకోలేదు, అది చూసుకున్నాడా యోధయస్కలే. ఒకసారి ఆలోచన చేయండి. సిల్లీగా అబద్ధాలు ఆడమాకండి. అబద్ధానికి స్వభావం వాడి స్వభావాన్ని అనుసరించి అబద్ధాలు ఆడితే వాడి జీవితమే నీ జీవితం అవుతుంది. కానీ నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే సత్యమును గ్రహించాలి, సత్యమును అనుసరించాలి, సత్యమును ప్రతిష్ఠించుకోవాలి, సత్యమునకు సాక్ష్యం ఇవ్వాలి. నిన్ను గురించి ఒకడు సాక్ష్యం చెప్పుకునేలాగా నీ సత్య ప్రవర్తన చూస్తే నాకు ఆనందం కలుగుతుందనేలాగా నీ లైఫ్ అలా ఉండాలి, నీ రేంజ్ అలా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.